నోట్బుక్ ఎల్ఎం అనేది గూగుల్ వాళ్ళ టూల్. ఈ టూల్ ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉండే డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్, యూట్యూబ్ యూఆర్ఎల్ ఏదైనా దానికి కానీ ఇచ్చామంటే అది డేటా సోర్స్ కింద తీసుకొని మనకి ఆన్సర్స్ దాని నుంచి ఇస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో ఉందనుకోండి, ఆ యూట్యూబ్ వీడియో యూఆర్ఎల్ని తీసుకెళ్ళి నోట్బుక్ ఎల్ఎంలో కానీ ఇచ్చామంటే నోట్బుక్ ఎల్ఎం ఆ వీడియోని సోర్స్గా తీసుకొని ఆ వీడియో లోపల ఉండే కంటెంట్ బేస్డ్ ఆన్సర్స్ ఇస్తుంది మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగితే. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఆ వీడియో లోపల ఏదైనా ఫుడ్కి సంబంధించిన కాంటెక్స్ట్ ఉంటే మనం ఆ ఫుడ్కి సంబంధించిన క్వశ్చన్స్ దాన్ని ఏమైనా అడిగితే ఆ వీడియోలో ఉండే డేటాని తీసుకొని మనకి ఆన్సర్స్ ఇస్తుంది. అది నోట్బుక్ ఎల్ఎం వల్ల ఉపయోగం. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా చాలా పెద్ద పేపర్స్ అంటే లైక్ హోమ్ డాక్యుమెంట్స్ లేకపోతే లోన్ డాక్యుమెంట్స్ ఇలాంటివి ఉంటాయి. అవి చాలా ఎక్కువ పేజెస్ ఉండడం వల్ల మనం చదివేదానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, మనం చదవలేము. దానివల్ల ఈ నోట్బుక్ ఎల్ఎంకి అలాంటి డాక్యుమెంట్స్ ఇస్తే అది సోర్స్ కింద తీసుకొని మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్స్ ఇస్తుంది. అది ఒకటి. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా ఎక్కువ డాక్యుమెంట్స్ లైక్ పీపీటీస్ ఎడ్యుకేషన్ పరంగా మన దగ్గర ఉంటే రీసెర్చ్ పేపర్స్ వీటన్నిటిని దానికి కానీ మనం కానీ సోర్స్ కింద అప్లోడ్ చేసి మనం దాన్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఈ విధంగా నోట్బుక్ ఎల్ఎం టూల్ పనికి వస్తుంది. ఈ టూల్ నేను ఒక 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది ఈ టూల్. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను అనుకోండి, సెమ్ ఎగ్జామ్స్కి అట్లాంటి కేసులో నా దగ్గర ఉండే పీపీటీస్ అన్నిటిని దీనికి ఇస్తే సింప్లిఫై చేసి మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీంట్లో ఆడియో ఫ్యూచర్స్, దాని తర్వాత కన్వర్జేషన్ అంటే పాడ్కాస్ట్ టైప్ ఆడియో కావాలన్నా లేకపోతే ఫ్లో చాట్స్ ఇలాంటి చాలా ఫ్యూచర్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని వాడుకొని మనం ఈజీగా ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నా పేరు రాఘవేంద్ర. థ్యాంక్ యూ.